ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు చామకూర లింగం ఆరోపించారు. రైతులందరికీ షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా రైతులను మోసం చేస్తుందన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అనంతసాగర్ గ్రామంలో మాట్లాడారు. ప్రజాపాలనపైన దృష్టి పెట్టకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. 6 గ్యారంటీ పథకాలు ప్రజలకు అందించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చింది కానీ ఇంతకుముందు వాళ్ళు హామీ ఇచ్చినది రుణమాఫీ అన్నారు. రుణమాఫీ మాత్రం ఇప్పటి వరకు 35% అయింది. రైతు బంధు వేస్తామన్నారు. రైతు బంధు వల్ల రైతులకు అందరూ చాలా ఇబ్బందిలా ఉన్నారు. ఇప్పటికీ ఇంకా 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలో ఏ గ్యారంటీ సుతం సరిగా సక్సెస్ కాలేదు. ఏది సుతం ఇప్పటి వరకు మన గ్యాస్ సిలిండర్ అన్నారు, అవి లేదు. అవన్నీ అవన్నీ డబ్బులు రైతుల అకౌంట్లలో పడతలేవు. ఇవన్నీ అన్ని జూటా మాటలు మాట్లాడుకుంటూ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. ఇంకా సుతం ఇలాంటి ద్వంద్వ వైఖరి చేస్తుంది కాబట్టి అది గవర్నమెంట్ అట్టర్లీ ఫ్లాప్ అయిపోయింది. కావున దీన్ని మనము అందరం ఖండిస్తున్నాము అని తెలియజేస్తున్నాం.